తిరుపతి తొక్కిసలాటకు అసలు కారణం బట్టబయలు. తిరుమలపై పూర్తి ఆధిపత్యానికి తెగించిన చంద్రబాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టీటీడీలోకి బినామీలను ప్రవేశపెట్టిన సీఎం. వీరికి ఫైబర్ నెట్ కుంభకోణం ప్రధాన నిందితుడు వేమూరి హరికృష్ణ నాయకుడు. కీలక పాత్రధారులుగా లోకేష్ సన్నిహితులు లక్ష్మణ్, చందు తోట. ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే టీటీడీలోకి చొరబాటు. భక్తుల సొమ్ముతో టీటీడీలో వీరికి చేంబర్, ప్రత్యేక సౌకర్యాలు, క్యూ లైన్లు, దర్శనాలు, ప్రసాదాలు అన్నీ ఆ ముఠా అధీనంలోనే. ఆ ముఠా తొలి ప్రయోగమే వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల క్యూ లైన్ల నిర్వహణ. అనంతరం తిరుమల క్యూ లైన్ల బాధ్యత అప్పగించటమే లక్ష్యం. వికటించిన బాబు ముఠా ప్రయోగం. 6 మృతి. వెంటనే తిరుమల నుంచి జారుకున్న బాబు ముఠా. ఇది సాక్షి వండిన కొత్త కథనం. ఆదివారం నాడు ఈ కథనాన్ని ప్రచురించింది. దీనికి కొనసాగింపుగా మళ్ళీ ఇవాళ అదే కథనాన్ని ఇంకొంచెం మసాలా కలిపి జనం మీదకు వదిలింది. తిరుమలలో లక్ష్మణ లీలలు అనే టైటిల్తో ఇవాళ తిరుపతి దుర్ఘటన మీద ఇప్పటికే సాక్షి మీడియా లెక్కలేనని కథనాలు ఉండివార్చింది. ఇప్పుడు ఇంకొక కొత్త కుట్ర కోణంతో వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు తన బినామీల్ని టీటీడీలో ప్రవేశపెట్టాట. ఏఐ పేరుతో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముంది? సీఎంలకి నేరుగానే టీటీడీ మీద కంట్రోల్ ఉంటుంది. గతంలో సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, ధర్మారెడ్డిని బినామీలుగా ప్రవేశపెట్టింది మరి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అది పక్కన పెడితే ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్రౌడ్ కంట్రోల్ కోసం, అంటే జనాల్ని కంట్రోల్ చేయడం కోసం బాగా ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగా టీటీడీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆలోచన చేస్తోంది. ఏఐ అనేది ఒక టూల్ మాత్రమే. ఇటువంటి టెక్నాలజికల్ టూల్స్ని టీటీడీ చాలా కాలం నుంచి వివిధ విభాగాల్లో ఉపయోగిస్తోంది. ఇదేం కొత్త విషయం కాదు. 2016లోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో దర్శనాలు, వసతి కేటాయింపులకి సంబంధించి టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళ సర్వీసులను తీసుకున్నారు. అట్లాగే తిరుమలలో ఈ దళారీలు, మిడిల్ మెన్ పాత్రను తగ్గించడానికి ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని చెప్పి మొన్న కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయించారు. బ్రహ్మోత్సవాలు లాంటి భారీ కార్యక్రమాలు జరిగినప్పుడు వచ్చేటువంటి లక్షలాది మంది భక్తుల సౌకర్యం కోసం కొత్తగా వచ్చిన ఏఐ టెక్నాలజీని ఉపయోగించాలని చెప్పి ఈ మధ్యనే టీటీడీ నిర్ణయించింది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి సంబంధించి ప్రస్తుతానికి చర్చలు మాత్రమే నడుస్తున్నాయి. అయితే సాక్షి రాసినట్టుగా అసలు వైకుంఠ ఏకాదశికి సాక్షి పేపర్ రాసినటువంటి 3 పేర్లకి సంబంధమే లేదు. అసలు ఆ ముగ్గురికి ఒకరితో ఒకరికి సంబంధం కూడా లేదు. కానీ దీన్ని మొన్న జరిగినటువంటి ఈ దుర్ఘటనతో ముడిపెట్టి బాబు బినామీలు అని చెప్పి సాక్షి ఒక కథ అల్లింది. వేమూరి హరిప్రసాద్, లక్ష్మణరావు, చందు తోట లాంటి కొంతమంది పేర్లు రాసి ముఠాలు అంటూ బురద జల్లింది. బయట వాళ్ళు ఎవరో వైకుంఠ ఏకాదశి టికెట్ల క్యూ లైన్ల నిర్వహణ చేశారు, అందుకే దుర్ఘటన జరిగింది అని చెప్పి వీళ్ళు రాశారు. కానీ వాస్తవానికి అది పచ్చి అబద్ధం. తిరుమలలో టెక్నాలజీ ద్వారా సేవలను మరింత సులభతరంగా అందించడం కోసం అని చెప్పి టీటీడీ అధికారులు ఐటీ నిపుణులను సంప్రదించారు. వాళ్ళల్లో సాక్షి బురజలిన ఈ ముగ్గురు కూడా ఉన్నారు. వీళ్లల్లో వేమూరి హరిప్రసాద్ అనే ఆయన తన టీంతోటి ఈ నెల 6వ తేదీ నుంచి 2 రోజుల పాటు తిరుమలలో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఐటీ సిస్టమ్స్ని అధ్యయనం చేశారు. అట్లాగే సంతోష్ లక్ష్మణరావు అనే ఆయన కర్ణాటకకు చెందినటువంటి ఐటీ ఎక్స్పర్ట్. తిరుమలలో ప్రస్తుతం అమలవుతున్న ఐటీ విధానాలను పరిశీలించి కొత్తగా ఏం చేయొచ్చో సూచించడం కోసం అని చెప్పి ఆయన గత కొంతకాలంగా తిరుమలలో ఉంటున్నాడు. ఈ అంశాల మీద అధ్యయనం చేసి కొత్త టెక్నాలజీ వినియోగానికి సంబంధించి సూచనలు చేయడానికి టీటీడీ ఈ మధ్యనే ఒక కమిటీ నియమించింది. ఈ కమిటీలో అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకయ్య చౌదరి గారితో పాటు ఐఐఎం బాంబే ప్రొఫెసర్ ఒకరు, బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్ ఒకరు, అలాగే ఈ కర్ణాటక చెందినటువంటి ఐటీ ఎక్స్పర్ట్ సంతోష్ లక్ష్మణరావు ఉన్నారు. ఈ కమిటీకి సంబంధించిన సమావేశాల్లో అందుకే ఈ లక్ష్మణరావు అనే ఆయన పాల్గొన్నాడు. ఈ ఫోటోలనే వేసి ఏదో జరిగిపోతోంది అని చెప్పి సాక్షి రాసింది. ఇక చందు తోట అని ఆయన తెలుగువాడే. గూగుల్లో వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో సీనియర్ పొజిషన్లో ఉన్నాడు. ఈ మధ్య అస్త్రా లేక యాస్ట్రా అనే ప్రాజెక్టుని గూగుల్ డెవలప్ చేసింది. ఇది మల్టీ నోడ్, మల్టీ లింగ్వల్ యాప్. భక్తులు
తిరుమలకు సంబంధించి ఏ భాషలోనైనా ఏ సమాచారాన్నైనా అడిగితే చెప్పగల సామర్థ్యం ఈ యాప్కు ఉంటుంది. ఈ యాప్ను కనుక తమకు అనుగుణంగా మారిస్తే. తిరుమలలో ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులకి ఉండేటువంటి మొదటి సమస్య సమాచార లోపం. అంటే క్లూలెస్గా ఉంటారు వాళ్ళు. వసతి ఎలా దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది, దర్శనం ఎట్లా చేసుకోవాలి, ఏ టైంలోనైతే సులభంగా దర్శనం చేసుకోవచ్చు, ఇట్లాంటి సమాచారం కనుక భక్తులకి అందుబాటులో ఉంటే చాలా వరకు సమస్యలను అధిగమించవచ్చు. అప్పుడు చాంతాడంత క్యూలు లేకుండా చేయొచ్చు. భక్తులు ఎక్కడా దేనికోసం వెతుక్కోకుండా చూడవచ్చు. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ అస్త్రాన్ని అమలు చేసేటువంటి అవకాశాలని గూగుల్లో ఉన్నతోద్యోగి తెలుగువాడు అయినటువంటి చందు తోట అనే ఆయన్ని టీటీడీ ఉన్నతాధికారులు సంప్రదించారు. మరో ఐటీ ఎక్స్పర్ట్ వేమూరి హరిప్రసాద్ కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నాడు. తిరుమలలో క్యూలైన్ సిస్టమ్ను అధ్యయనం చేసి కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ద్వారా భక్తులకి దర్శన సౌకర్యాన్ని ఎట్లా మెరుగు చేయవచ్చో సూచన చేయడానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక కమిటీ నియమించాలని చెప్పి మొన్న నవంబర్ 18నే చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఒక నోట్ ఇచ్చారు. ఆ నోట్ చదువుతాను. ఇది డేటెడ్ 18/11/2024. The entire queue line system at Tirumala has to be studied through experts selected by the Executive Officer TTD so as to ensure hassle-free darshan to common pilgrims within 2 to 3 hours. 2-3 గంటల్లోనే దర్శనం అందరికీ అందుబాటులో ఉండేలాగా ఎలా చేయాలి అనే దానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. దీనిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏర్పాటు చేస్తారు. ద అడ్వాన్స్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాస్ టు బి యూజ్డ్ ఇన్ దిస్ రిగార్డ్. సో కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీని ఇంక్లూడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇందులో ఉపయోగించాలి అని చెప్పి చైర్మన్గా బిఆర్ నాయుడు గారు ఈ నోట్ ఇచ్చారు. అయితే ఇవేవి ఇంతవరకు కార్యరూపం దాల్చలా, చర్చల స్థాయిలోనే ఉన్నాయి. తిరుమల అధికారులు కోరితే చేయగలిగిన సాయం చేస్తానని చెప్పి గూగుల్లో పనిచేసేటువంటి చందు తోట అని ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంతవరకు ఎంఓయూ కూడా కాల. ఈ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేకుండా గూగుల్ లాంటి సంస్థలు దగ్గర కూడా రావు. ఇది ఈ ముగ్గురు నేపథ్యం. విశేషం ఏంటంటే ఈ ముగ్గురు ఒకరికొకరు తెలియదు. ఐటీలో ఇటీవల వచ్చిన కొత్త టెక్నాలజీని వినియోగించుకొని బెటర్ సర్వీసెస్ అందించాలి అనే ఉద్దేశంతో మొదలైన ప్రయత్నాలే ఇవి. అంతే తప్ప వీళ్ళెవరికి క్యూలు టికెట్ల జారీతో సంబంధం లేదు. అసలు ఇంతవరకు అధికారికంగా ఎవరితో ఎటువంటి ఒప్పందాలు కూడా జరగల. సాక్షి మీడియా వారు ఊహాజనితంగా రాసినట్టు వైకుంఠ ఏకాదశిలో జనాన్ని మేనేజ్ చేసే బాధ్యతని బయట వాళ్ళెవ్వరికీ అప్పగించలా. వీళ్ళెవ్వరికీ కూడా ప్రభుత్వంతో సంబంధం లేదు. అయినా చంద్రబాబు ముఠా లాంటి అడ్డగోల మాటలను వాడింది సాక్షి. పనిలో పనిగా లోకేష్ సన్నిహితులు అని కూడా రాసింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలనో, ఏఈఓ వెంకయ్య చౌదరిని అన్పాపులర్ చేయాలనో సాక్షి పులిహోర కలుపుతోంది. అయితే సాక్షి పిచ్చిరాతల మూలంగా గూగుల్ లాంటి వాళ్ళు, చందు తోట లాంటి వాళ్ళు ఏపీ జోలికి కూడా రాకుండా పోయే ప్రమాదం ఉంది. దానివల్ల నష్టం తిరుమలకి, ఆంధ్రప్రదేశ్కే. తిరుమలలో చంద్రబాబు ప్రభుత్వం నియమించిన ఈఓ, ఏఈఓలు తప్ప మిగతా ఆఫీసర్లు, వివిధ విభాగాల అధిపతుల్లో చాలామంది వైసీపీ హయాంలోని వాళ్లే. ఇటువంటి వాళ్లే చెలవల పలవలు చేసి సాక్షికి లీక్ చేశారని, వాళ్ళు చెప్పిన సగం సమాచారాన్ని తీసుకొని సాక్షి సొంత పైత్యంతో ఈ కథ వార్చిందని చెప్తున్నారు. టీటీడీలో చీఫ్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు శేఖర్ రెడ్డి అని చెప్పి, అతనే ఏఈఓతో లక్ష్మణరావు ఉన్న ఫోటోలను తీసి సాక్షి మీడియాకి ఇచ్చాడని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో టీటీడీలో ఇష్టారాజ్యంగా తమకు కావాల్సిన వాళ్ళని నియమించుకున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో టీటీడీ ఐటీ విభాగం జీఎంగా సందీప్ రెడ్డి అనే వ్యక్తి నియమితుడయ్యాడు. టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో ఈ సందీప్ రెడ్డిని నియమించారు. ఆయన్ని మొదట సైబర్ సెక్యూరిటీ నిపుణుడిగా నియమించారు. 6 నెలలకే చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా ప్రమోషన్ ఇచ్చారు. తర్వాత ఐటీ విభాగం జనరల్ మేనేజర్ అని చెప్పి నియమించారు. యాక్చువల్గా గతంలో ఇట్లాంటి పోస్ట్ లేదు, అంటే పోస్ట్ని క్రియేట్ చేసి మరీ ఇచ్చారన్నమాట. మొన్న ప్రభుత్వం మారే ముందు ఆయన్ని తిరుపతిలో స్విమ్స్ బర్డ్ ఆసుపత్రికి బదిలీ చేశారట. ఈ మధ్య ఆయనకి విజిలెన్స్ వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చారు, అసలు మీరు టీటీడీలో ఎట్లా అపాయింట్ అయ్యారు అని. తాము చేసిన దరిద్ర పనులన్నీ
కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు ప్రొజెక్ట్ చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ మధ్య జరిగిన దుర్ఘటన అడ్డం పెట్టుకొని టీటీడీని భ్రష్టు పట్టించాలి అనే ప్రయత్నంలో ఉంది. ఐటీ సిస్టమ్ని స్టడీ చేసే ఒక రాష్ట్రేతర ఐటీ నిపుణుడిని అడ్డం పెట్టి బహుశా వెంకయ్య చౌదరి గారిని టార్గెట్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ రాతలు రాస్తున్నారని చెప్తున్నారు. సాక్షి రాసిన పచ్చి అబద్ధాల మీద వేమూరి హరిప్రసాద్ పరువు నష్టం దావా వేస్తున్నానని చెప్పారు నాతోటి. మరి టీటీడీ కూడా సాక్షి రాతల మీద పరువు నష్టం దావా వేస్తుందో లేదో చూడాలి.